హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్లి పార్ట్ 11. వైశాలి, శశి ఇద్దరు కాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. అప్పుడే జరిగిన సంఘటన వాళ్ళిద్దరికీ కొంచెం ఇబ్బందిగా అనిపించిన వైశాలిని ఇంటి దగ్గర దింపాలి కాబట్టి సిగ్నల్ దగ్గర నుంచి నేను ఏ వైపు వెళ్ళాలి అని అడిగాడు. వైశాలి కొంచెం ఆందోళన చెంది నాకు తెలియదు అని చెప్పింది. శశి కొంచెం చిరాకుగా మీ ఇంటికి మీకు దారి తెలియదా అని అన్నాడు. వైశాలి తల వంచుకొని, సార్, నేను ఈ నగరానికి వచ్చి 2 రోజులైంది. నాకు ఇక్కడి రోడ్లు తెలియవు. మీరు ఆటోలో కానీ బస్సులో కానీ వెళితే అవి మమ్మల్ని నేరుగా బస్ స్టాప్ దగ్గరే దింపుతాయి. మరి నా హాస్టల్ కూడా బస్ స్టాప్ నుండి నడిచి వెళ్ళే దూరంలోనే ఉంది అని చెప్పింది. శశి మామూలు స్థితికి వచ్చి మీ హాస్టల్ పేరు ఏమిటి అని అడిగాడు. వైశాలి హాస్టల్ పేరు చెప్పింది. ఆ తర్వాత కారు నిశ్శబ్దమైంది. అది రాత్రి సమయంలో రోడ్లపై రద్దీ తక్కువగా ఉన్నప్పుడు శశి ఫోన్ మోగింది. శశి ఫోన్ ఎత్తినప్పుడు భూమి, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నువ్వు గుడికి వెళ్ళలేదు అని అన్నాడు. శశి అజ్ఞానంతో, అమ్మ మీరేం మాట్లాడుతున్నారు, నేను పూజ ఇప్పటికే పూర్తి చేశాను అని చెప్పాడు. అప్పుడే వైశాలి పాపిడి తీసి సింధూరం పెట్టుకుంటున్న దృశ్యం శశికి గుర్తుకు వచ్చింది. అతని కళ్ళు ఆశ్చర్యంగా వైశాలి వైపు మళ్ళీ ఆమె పాపిటిలో ఇంకా అదే సింధూరం ఉంది. ఎర్ర కుంకుమ వైశాలికి బాగా నొప్పి ఉంది. ఎర్ర చున్నీ మరియు పాపిడిలోని కుంకుమ ఆమె పెళ్ళైన అమ్మాయిలాగా కనిపించాయి. వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి ఆమె కుంకుమ తుడిచివేయలేదు. ఇంకా ఆమె కుర్తీ తడిగా ఉండటంతో ఆమె తన స్కార్ఫ్ తీయలేదు. వైశాలి బయటకు చూస్తుంది. శశి వైశాలి వైపు చూస్తున్నాడు. అంతసేపు మాట్లాడుతున్న భూమి, మీరు పూజ చేశారు కానీ జానుని కలవలేదు. ఆ పాప గుడిలో మీకోసం ఎదురు చూస్తుంది. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. కానీ శశి స్పందించలేదు. అతను వైశాలి వైపు చూస్తూ మునిగిపోయాడు. అందుకే భూమి గట్టిగా అన్నాడు, శశి ఏమైంది, ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు అని అడుగుతుంది. భూమి గట్టిగా కేక వేయటంతో శశికి స్పృహ వచ్చింది. అతను ముందుకు చూడగానే అతని జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది. సరిగ్గా అతను ముందు ఒక పెద్ద ట్రక్ ఉంది. శశి చేతిలో నుండి ఫోన్ జారిపోయి అకస్మాత్తుగా అతని నోటి నుండి ఓ షెట్ అనే మాట వచ్చాయి. అతని వెంటనే కారణం డివైడర్ వైపు తిప్పాడు. కారు డివైడ్ను బద్దలు కొట్టి మధ్యలో ఆగిపోయింది. ఆ వ్యక్తి కూడా మద్యం సేవించి ఉన్నాడు. అతను శశి కారును తాకుతూ అతి కష్టం మీద దాటి వెళ్ళాడు. వైశాలి భయంతో కేకలు వేసింది. తను సమయానికి పక్కకు తిప్పకపోయి ఉంటే ఈ పాటకి తన కారు నలిపివేసిందేమో అని శశి కూడా వణికిపోయాడు. భయంతో శశి శ్వాస భారంగా ఉంది. అతని నుండి చెమటలు బొట్లుగా కారుతుంది. భయంతో కళ్ళు మూసుకున్న వైశాలి ఇంకా ఏడుస్తూనే ఉంది. శశి వైశాలి చెయ్యి పట్టుకొని ఆమెని శాంతిపరచడానికి ప్రశాంతంగా ఉండు, ఏమీ జరగలేదు, అంతా బాగానే ఉంది అని చెప్పాడు. వైశాలి కళ్ళు తెరిచి శశి వైపు చూసింది. తర్వాత ఆమె చూపు శశి పాదాల మీద పడింది. అక్కడ ఇంకా మాట్లాడుతూనే ఉన్న అతని ఫోన్ పడిపోయింది. వైశాలి వెంటనే శశి చేతిలో నుంచి తన చేతిని విడిపించుకొని భయంతో వణుకుతున్న గొంతుతో, సార్ అదిగో మీ ఫోన్ అని చెప్పింది. శశి వెంటనే ఫోన్ తీసుకుని చెవికి పెట్టుకోగా అవతలి వైపు నుండి భూమి ఏడుస్తున్న గొంతు వినిపించింది. శివ ఆందోళనగా, అన్నా ఏమైంది అన్నా, దయచేసి సమాధానం ఇవ్వు అని అంటాడు. శశి సృహలోకి వచ్చి ఏమీ జరగలేదు చిన్నవాడా అని అన్నాడు. శివ కంగారుగా, అన్నా మళ్ళీ అరుపులు, ఇవంతా శబ్దం ఏమిటి అన్నా, దయచేసి ఏం జరిగిందో చెప్పు అని మళ్ళీ అడిగాడు. శశి మొదటి ప్రశాంతంగా ఫోన్ స్పీకర్ ఉందా అని అడిగాడు. శివ లేదు సోదరా అని చెప్పాడు. పూర్తిగా నిజం చెప్పి శివ భయపెట్టడం ఇష్టం లేక శశి ఒక ఆవు కారు ముందుకు వచ్చింది. దాన్ని కాపాడే ప్రయత్నంలో కార్ డివైడర్ని ఢీ కొట్టింది అని చెప్పింది. శివ భూమి నుండి కొంచెం దూరంగా వెళ్ళి, అన్నా మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు. శశి, అవును, నేను కారు కొంచెం పాడైంది, నువ్వు వేరే కారు పంపించు, అమ్మకి ఏమి చెప్పకు అని అంటాడు. శివ, సరే, నేను నిన్ను వెళ్ళడానికి వస్తాను అని చెప్పటంతో శశి, లేదు, నువ్వు వస్తే అమ్మకి అనుమానం వస్తుంది అని చెప్పటంతో శివ సరే అని చెప్పి డ్రైవర్ని పిలిచి శశి వద్దకు వెళ్ళమని చెప్పి ఆ తర్వాత భూమి వద్దకు
వచ్చి ఆమెను చూసుకోవడం మొదలుపెట్టాడు. శశి ఫోన్ పెట్టగానే వైశాలి గొంతు బొంగురుగా, సార్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, మీరు ఇంటికి వెళ్ళండి. మీరు నన్ను దింపడానికి వస్తే ఆలస్యం అవుతుంది, మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటారు. శశి వైశాలి వైపు తదేకంగా చూస్తూ, చూడు నీ మనసు ఇప్పటికే వేడెక్కింది, ఇక చాలు ప్రశాంతంగా కూర్చో అని చెప్పాడు. శశి తన తలను సీటుపై ఆనించి కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. అతనే స్వయంగా కారును చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నడిపేవాడు. కానీ అకస్మాత్తుగా ఒక ట్రక్కు అతని ముందుకు రావడం అతను కనీసం గమనించలేదు. వైశాలి కళ్ళల్లో కూడా నీళ్లతో నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమెకి ఇంకా భయంగానే ఉంది. కానీ శశి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆమెకు ధైర్యం వచ్చింది. కానీ ఈరోజు వారిద్దరూ మృత్యువును తాకి తిరిగి వచ్చారు. వారిద్దరి జీవితాలు తెలియకుండానే శశి, వైశాలి కలుపెదాలు పెనువేసుకున్నాయి అని. వైశాలి యొక్క మాంగలిక పరిస్థితి ఇప్పుడు శశి తీవ్రమైన భారాన్ని మోపుతుంది అని చెప్పటంతో తప్పులేదు. ఈ సంబంధం గురించి ఇద్దరికీ తెలియనప్పటికీ శశి అప్పుడే మృత్యు ముఖం నుండి తిరిగి వచ్చాడు. వారికి పూర్తి నిశ్చితార్థం అయ్యాక వైశాలి యొక్క తీవ్రమైన మాంగలిక స్థితి శశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆ దేవుడికే తెలియాలి. కొద్దిసేపటికి శశి కారు వచ్చింది. శశి వైశాలిని ఆమె హాస్టల్ దగ్గర దింపి ఇంటికి బయలుదేరాడు. ప్రయాణం పొడవునా శశి, వైశాలి మాట్లాడుకోలేదు. శశి ఇంటికి చేరేసరికి భూమి ఇంకా ఏడుస్తూనే ఉంది. శశి క్షేమంగా తన కళ్ళతో చూసిన తర్వాతే ఆమె ఊపిరి పీల్చుకుంది. భూమి కొంచెం కోపంగా ఇలా అంటుంది, డ్రైవింగ్ చేస్తుండగా ఫోన్ ఎందుకు ఎత్తావు? కారును పక్కన ఆపలేకపోయావా? ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే ఏమిటి అని చెప్పటంతో శశి, క్షమించండి అమ్మా, నేను కారును పక్కన పార్క్ చేశాకే ఫోన్ ఎత్తుతాను అని సమాధానం చెప్పాడు. భూమి కేవలం తల ఊపి, వెళ్ళి బట్టలు మార్చుకొని నేను భోజనం తయారు చేస్తాను అని చెప్పింది. శశి భూమి చెంప పట్టుకొని తన గదిలోకి వెళ్ళాడు. శశి స్నానాల గదిలో బట్టలు మార్చుకొని తిరిగి వచ్చేసరికి శివ అతని గదిలో మంచం మీద పడుకొని ఉన్నాడు. శశి శివ వైపు చూసి, మరి నువ్వు భోజనం చేశావా అని అన్నాడు. శివ ముఖం చిట్లించి, నువ్వు నాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చావు, ఇప్పుడు నేను విడిగా భోజనం చేయాలి అని చెప్పాడు. శశి శివ వైపు పక్కకు చూసి ఆపై నిరాకరణంగా అడ్డంగా తల ఊపాడు. అన్నయ్య, నీ పక్కన ఒక అమ్మాయి గొంతు వినిపించింది, ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. స్టూల్ మీద టవల్ పెడుతున్న శశి ఉన్న చోట ఆగిపోయాడు. శివ మెల్లగా నవ్వి, అమ్మ మర్చిపోవచ్చేమో కానీ నా జ్ఞాపక శక్తి చాలా బాగుంది, నువ్వు ఎవరితోనైనా డేటింగ్ చేస్తుంటే నాకు చెప్పవచ్చు కదా అని అన్నాడు. శశి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని, దాని గురించి ఎక్కువ ఆలోచించకు, వైశాలి నాతోనే ఉంది, ఆమెకు ఇంటికి వెళ్ళడానికి ఆటో దొరకలేదు, అందుకే నేను ఆమెను ఎక్కించుకున్నాను. ఆమె నాకు పూజలలో సహాయం చేసింది, పైగా ముందుగా ఆమెను హాస్టల్ దగ్గర దింపడం వల్ల నాకు ఆలస్యమైంది అని చెప్పాడు. శివ ఆ మాటకి ఆశ్చర్యంతో శశి వైపు చూస్తుండగా, శశి నీ మనసులోని ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పేశానని అనుకుంటున్నాను, ఇప్పుడు పద భోజనం చేద్దాం అని అన్నాడు. శశి వెనక నడుస్తూ శివ దీనంగా ముఖం పెట్టి, ఓహో అయితే టీచర్ మీతో ఉన్నారన్నమాట, పాపం అని అన్నాడు. ఆమె అన్ని విషయంలోనూ వెనకబడి ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది, కానీ టీచర్ అబ్బాయిలు ఇష్టమైతే బాగుండేది, అప్పుడు నేను జానుని వదిలేసి మా అన్నయ్యకి నిన్ను ఇచ్చి పెళ్లి చేసేదాన్ని. జాను కూడా మంచిదే, కానీ ఆమెలో నాకు వదిన అనే భావం కలగలేదు. పెళ్లి తర్వాత నేను జానుని కొడితే అప్పుడు సొసైటీలో ఎవరికి కనిపించని ఆ నలుగురు అందరికీ చెప్తారు, శివ తన వదినను కొడతాడు, కానీ ఆ కనిపించని నలుగురు దగ్గరికి ఎవరు వివరిస్తారు? నేను జానుని స్కూల్ రోజుల నుంచి స్నేహితులమని, అప్పటి నుంచి గొడవ పడుతున్నామని, జాను మా అన్నయ్యకి కూడా నచ్చదని, కానీ మేమేం చేయగలం, ఒక స్నేహం ఏర్పడింది కదా, దాన్ని నిలబెట్టుకొని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలి కదా అని అనుకుంటాడు. వైశాలి మాంగలిక స్థితి శశి ప్రాణాలను పోగొడుతుందా లేదా? ఇది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.